డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బై డబ్బు డబ్బురా. ప్రస్తుతం ఐపీఓ హవా నడుస్తుంది. త్వరలో మరిన్ని ఐపీఓలు లాంచ్ కానున్నాయి. ఇక వాటిలో ఫేవరెట్స్ గా ఉన్న సంస్థల్లో టాప్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ లో స్విగ్గీ ఒకటి. ఇప్పటికీ మార్కెట్ లో జొమాటో ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ స్విగ్గీ ఐపీఓ ఎంట్రీపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. అయితే ఐపీఓ లాంచ్ కు సిద్ధపడుతున్న స్విగ్గీకి వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏపీ హోటల్స్ అసోసియేషన్ స్విగ్గీని అక్టోబర్ 14 నుంచి బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ స్విగ్గీపై ఏపీలో ఉన్న వ్యతిరేకత ఏంటి? స్విగ్గీకి ప్రస్తుతం ఉన్న సవాళ్లు ఏంటి? ఈ రోజు మనీ వీక్లీ ఎడిషన్ లో స్విగ్గీ ₹10,000 కోట్ల విలువ చేసే ఐపీఓ లాంచ్ కు సిద్ధంగా ఉంది. అయితే స్విగ్గీ స్టాట్స్ గమనిస్తే కొన్ని మైనస్లు కనిపిస్తున్నాయి. జొమాటో కంటే ముందే ఈ సంస్థ లాంచ్ అయినా జొమాటో జోరును స్విగ్గీ అందుకోలేకపోయింది. రెవెన్యూలో జొమాటో కంటే 23% వెనకబడి ఉన్న ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ ప్రాఫిట్స్ విషయంలో జొమాటోకు స్విగ్గీకి చాలా తేడా ఉంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ లో జొమాటో స్విగ్గీ కంటే 5.4 రెట్లు ఎక్కువ ఆర్జించింది. ఎబిడ్డా అంటే ఇంట్రెస్ట్, టాక్సెస్, డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ కంటే ముందు వచ్చిన ఆదాయంలోనూ జొమాటో కంటే స్విగ్గీ వెనుకబడి ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో జొమాటో ఎబిడ్డా 299 కోట్లు ఆర్జించగా స్విగ్గీ 348 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లోనూ ఇరు సంస్థలకు తేడా ఉంది. స్విగ్గీ కంటే గ్రాస్ ఆర్డర్ వాల్యూ జొమాటోకి 81% ఎక్కువగా ఉంది. క్విక్ కామర్స్ లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కి జొమాటోకి చెందిన బ్లింకిట్ తో పాటు జెప్టో నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. అడ్వర్టైజ్మెంట్స్ కి స్విగ్గీ మరింత ఖర్చు చేయాలని, జొమాటో వృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషించాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్లో లేటెస్ట్ గా స్విగ్గీకి వచ్చిన మరో సవాల్ హోటల్ నిర్వాహకుల నుంచి వ్యతిరేకత రావడం. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఏపీహెచ్ఏ ఆఫా అయితే ఈ ప్లాట్ఫామ్ ను అక్టోబర్ 14 నుంచి బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. 30% కమిషన్ వసూలు చేయడమే ఇందుకు కారణం. తమకు రావాల్సిన సొమ్మును బాకీ ఉంచుతోందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమను సంప్రదించకుండా డిస్కౌంట్ ఆఫర్లు అమలు చేస్తోందని, రీఫండ్ పాలసీలు కూడా సక్రమంగా లేవని చెబుతున్నారు. ఈ వైఖరితో తమ హోటళ్ల మెనూ ప్రైజ్ల నుంచి రావాల్సిన 40 నుంచి 60% ఆదాయాన్ని కోల్పోతున్నామని వాపోతున్నారు. దీనిపై స్విగ్గీకి అనేక మార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆఫా తెలిపింది. ఇలా గ్రౌండ్ లెవెల్లో ప్లస్ వ్యాపార పరంగా స్విగ్గీ తన ముందున్న చిక్కులను క్లియర్ చేసుకోవాలని, లేదంటే ఆ ప్రభావం ఐపీఓ లాంచ్ పైన, ఆ తర్వాత సంస్థ వృద్ధిపైన పడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.